ఒక ఇబ్బంది తర్వాత ఒక ఇబ్బంది అయితే వస్తూనే ఉంది. నిజంగా ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పాలో కూడా ఏం అర్థమైతే లేదండి. తనకి ఇంకా కుట్లు కూడా ఇప్పలేదు. ఇంకొక 4 డేస్ తర్వాత అయితే కుట్లు ఇప్పుతారు. డాక్టర్ ఏం చెప్పినారంటే రోజు కొంచెము మనం కుట్లు వేసినాం కాబట్టి పొట్ట కిందికి జారినట్టుగా ఉంటుంది, పొట్ట పైకెత్తి కొంచెం క్లీన్ చేయండి అని చెప్పినారు. ఎందుకంటే అక్కడ తేమ ఉండకూడదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి అని చెప్పినారు. క్లీన్ చేస్తున్నాము, కాకపోతే కొంచెం అయితే భయం ఉంటుంది కదా మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, మనము అంత ధైర్యం కూడా చేయలేము. ఆ కుట్లు చూస్తుంటేనే భయం అయితే ఉంటుంది. అయినా కూడా నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే కాటన్ తోటి కొంచెం అద్దుతున్నట్టుగా అయితే చేస్తున్నా. పొద్దున కొంచెం నార్మల్గా అయితే ఉంది, సాయంత్రం వరకు మొత్తం చీమ్ వచ్చేసింది అనమాట. కుట్ల దగ్గర అయితే చీమ్ పట్టేసిందండి. ఇది మాకైతే చాలా టెన్షన్గానైతే ఉందన్నమాట. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు 5:30 అవుతుంది కాబట్టి మేడం అయితే 7కి అయితే వస్తారు. ఫోన్ చేసినాము మేము, అందుకోసమే వెయిట్ చేస్తున్నామండి. 2 డేస్ బ్యాకే బాగా కుట్ల దగ్గర అయితే నొప్పి వస్తుందంటే హాస్పిటల్కి అయితే పోయినాము. ఇంజక్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ట్యాబ్లెట్లు అయితే రాసి ఇచ్చినారు. అంటే మేము లతను హాస్పిటల్లో తీసుకుపోలేము, ఎందుకంటే మనం అక్కడికి ఇక్కడికి తీసుకుపోలేం కదా. ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన వ్యక్తిని మళ్ళీ ఆటోలలో తీసుకురావడం ఇబ్బంది అవుతుందని మేమేం చేసినామంటే, మేడం ఎవరు లేరు మేడం ఇంజక్షన్ వేసేవాళ్ళు అని చెప్పినాము. ఇంకొక వాళ్ళైతే ఉన్నారు కానీ వాళ్ళు నైట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయినారనమాట. ఇక మనకి ఏం తెలియదు కాబట్టి ట్యాబ్లెట్లు అయితే రాసిచ్చినారు. కవర్ అయింది, మేము అక్కడికే సరిపోయిందని అనుకున్నాం. కానీ ఈ మధ్యలో ఈ కుట్లకు ఇట్లా చీమ్ పట్టడము, ఫుడ్ కూడా మేము అంటే చీమ్ పట్టే వస్తువులు అయితే ఏం పెట్టలేదు. ఇడ్లీ సాంబార్ ఒకటి, ఎర్రకారం ఒకటి, మన ఏమంటారు కందిపప్పుతో చేసినటి పప్పు, ఇంకొకటి రసము. బయట వస్తువులు అయితే ఏం పెట్టలేదు, ఇవి మాత్రమే అనమాట. ఏదైనా చీమ్ వస్తువులు తింటే ఇట్లా ప్రాబ్లం అయిందని అన్నా అనుకోవచ్చు. మేము చీమ్ వస్తువులు ఏం పెట్టకపోయినా ఇట్లా అయింది. మాకైతే అదే టెన్షన్గా ఉందండి. ఇప్పుడు కుట్లకు చీమ్ పడితే ఇక అది ఎట్లా తగ్గుతుందో ఏమో, అదైతే ఏం అర్థమైతే లేదండి. ఇంకా నేను ఏం చెప్పాలో, నాకు ఏం చేయాలో కూడా దిక్కు తోస్తలేదన్నమాట. నాకైతే ఇక మాట్లాడాలంటే కూడా చాలా బాధగా ఉందండి. ఎందుకు మీకే కష్టాలు వస్తాయంటే నిజంగా ప్రాబ్లం అట్లా అవుతుంది. ఇక నేను ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా నాకైతే ఏం అర్థమైతే లేదండి. అది చూస్తుంటేనైతే అంటే నేను క్లీన్ చేయడానికి చాలా ధైర్యం తెచ్చుకొని క్లీన్ చేస్తూ ఉంటా. అంతవరకు మనకు కుట్లు వేసినారు అంటే పొట్ట ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు దాకా తెలుస్తుంది. లేడీస్కి అయితే, సర్జరీ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆపరేషన్ అంటే, పెద్ద ఆపరేషన్ అంటే. కాకపోతే ఏంటంటే అది క్లీన్ చేయాలంటే ఫస్ట్ సారి నేను క్లీన్ చేయలేదు, ఎందుకంటే అది ఫస్ట్ సారి ఆరిపోయింది. ఫస్ట్ సారి అంతగా లేదు, ఈసారి హెవీగా ఉందన్నమాట. ఈ ఆపరేషన్ హెవీగా ఉండడం ఒకటి, అది కుట్లు మానకపోవడం ఒకటి. ఇంకా మేమైతే ఫుడ్ అయితే బయటది ఏం పెట్టలేదండి. ఇట్లా ఎందుకైందో కూడా మాకైతే ఏం అర్థమైతే లేదు. హాస్పిటల్కి అయితే 7కి అయితే వెళ్ళాలి. మా ప్రతి ఒక్క ఎమోషన్ని నేను ఇట్లా వీడియో ద్వారానే షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇట్లా వీడియో అయితే చేస్తున్నా. ఎవరన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఎందువల్ల అయిందో కొంచెం అయితే మాకు చెప్పండి, మాకైతే అర్థం కావట్లేదు. నన్ను క్లీన్ చేయమంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను కాటన్ తోటి అయితే అట్లా తుడిచినానండి. కాబట్టి నా వరకైతే నేనైతే 100% చూసుకున్న, ఏ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యేది, చీమ్ పట్టే వస్తువు అట్లా నేను ఏమీ పెట్టలేదు. ఏం పెట్టకపోయినా కూడా చీమ్ పట్టిందంటే కుట్ల దగ్గర, ఇంకా నాకు ఏం అర్థమైతే లేదు. ఇంకొకటి ఏంటంటే ఒక సైడ్ అంతా మారిపోయింది, అంటే ఒక 100% ఉందనుకోండి, ఒక 55% వరకు అయితే మానిపోయినట్టుగా కనిపిస్తుంది. నార్మల్గా కొంచెము డ్రైగానే ఉందన్నమాట, పచ్చిగా లేకుండా. ఇంకా మిగతాదైతే కొంచెం పచ్చిగా ఉంది. ఇక మిడిల్ నుంచి అయితే మొత్తం చీమ్గా ఉందన్నమాట. నాకు అది చూస్తే టెన్షన్ అయింది. మనకు కాలుకో చేతికో ఇన్ఫెక్షన్ అయితేనే కొంచెం దాని గురించి టెన్షన్ పడుతూనే ఉంటాము. ఇది అట్లా చీమ్ పట్టిందంటే ఇంకా నాకు ఏం కాళ్ళు చేతులు ఏం ఆడట్లేదు. వెంటనే అయితే ఫోన్ చేసినాం హాస్పిటల్కి. మేడం 7కి వస్తానన్నారు కాబట్టి మేమైతే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాం, అంటే టోకెన్ అయితే తీసుకున్నాము. ఇంకా వెళ్ళాలి, ఏం చెప్తారో అన్న అదొక టెన్షనే ఉంది. ఇంకా తనైతే ఏం మాట్లాడే పరిస్థితిలోనే లేదు. ఎందుకంటే తను ఒకటంటుంది, నువ్వు లేపి కూర్చోబెట్టే టైంలో ఏమన్నా మిస్టేక్ చేసినా అదేమో. చీమ్ వస్తువులు అయితే నేనేం తినలేదు. చీమ్ వస్తువులు తినకుండా ఇట్లా అయిందంటే నువ్వు కూర్చోబెట్టి లేపడం ప్రతిసారి దానివల్ల ఏమన్నా ఎటమటం అయిందేమో అంటే, నా వరకైతే నేనైతే కరెక్ట్గానే చేసిన. ఇక అదంతా దేవుడు చేసింది, మన చేతిలో అయితే ఏం లేదండి. కాకపోతే ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం మేము ఎవరికి చెప్పుకోవాలనో ఏం చెప్పాలనో మాకైతే ఏం అర్థమైతే లేదండి. కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా చీమ్ ఎందుకు పడుతుంది, అంత కేర్ తీసుకున్నా కూడా ఇట్లా చీమ్ ఎందుకు పడుతుంది, అది మాత్రం కొంచెం మాకు సొల్యూషన్ మీకు తెలిస్తే మాత్రం చెప్పండి. డాక్టర్లు చెప్తానే ఉంటారు, కాకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు మాత్రం చెప్పండి. దాని ప్రకారం అయితే మేమైతే కొంచెం ఫాలో అవుతాము, ఎందుకంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి.
నాకైతే చాలా భయం అవుతుంది కుట్ల దగ్గర ఇట్లా చీమ పట్టడం. ఫస్ట్ సారి అయితే ఏమి ఇంత లేదు, ఈసారి ఎందుకో చాలా. ఏం టెన్షన్ కావద్దు, మనము డాక్టర్ చెప్తారు కాబట్టి నేను టోకెన్ అయితే తీసుకున్నాను, అడిగి పోయిన తర్వాత చెప్తారు కాబట్టి. నాకు ఎక్కువ టెన్షన్ అవుతుందంటే నువ్వు ఇంకెక్కువ టెన్షన్ పడితే ఇంకెక్కువ టెన్షన్ పడిపోతాము. మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. వాళ్ళు నేను మళ్ళీ ఏం వస్తువులు కూడా తినలేదు, నేనేం పెట్టలేదు కూడా, ఏం వస్తువులు కూడా ఏం పెట్టలేదు కాబట్టి అట్లా చీమ పట్టే ప్రసక్తి కూడా లేదు. కాకపోతే చీమ ఎట్లా పట్టిందో ఇక మరి ఎట్లా తెలుస్తుంది చెప్పండి. ఓమేనా, ఓమే, ఓమయ్యా. అట్లా బేబీ లేచిన ప్రతిసారి లేవడము, ఫీడింగ్ ఇవ్వడము, పడుకోవడము, తన పనులు చేసుకోవడం, అంటే పనులు అంటే వర్క్ కాదు, తన డైలీ తన అవసరాలు తను చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయిందని నేను అనుకుంటున్నా. తనేం చెప్తుందంటే నువ్వేమన్నా లేపడము, కూర్చోబెట్టడంలో ఏమన్నా మిస్టేక్ చేసి అట్లా జరిగిందా అని అంటుంది. నాకు ఏం తెలుస్తలేదు, నేను ఒకటే చెప్తున్నా, డాక్టర్ దగ్గరికి అయితే పోయి కనుక్కుందాము. కనుక్కున్న తర్వాత మనకు విషయం అయితే తెలుస్తుంది. మెడిసిన్ అవన్నీ ఇస్తారు, ఓమ్నైనా మెడిసిన్ అవన్నీ ఇస్తారు కాబట్టి ఏం టెన్షన్ పడకని అయితే చెప్తున్నా. నేను ఎంత చెప్పినా కూడా తన టెన్షన్ అయితే తనకుంటుంది. నా పరంగా నేనేమన్నా మిస్టేక్ చేయడం అంటే ఫుడ్ విషయంలోనేనండి. నేను ఒకటే కోరుకుంటున్నా, లత అయితే ఆరోగ్యంగా ఉండాలి. ప్లీజ్ సజెషన్ ఇచ్చే వాళ్ళైతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ చెప్పండి. మాకైతే ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మాకు తెలియదు కాబట్టి. డాక్టర్ ఏం చెప్పినా కూడా మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఏదో ఒకటి మనకు సొల్యూషన్ గానో వాళ్ళకి తెలిసిన చిట్కాలు ఏవో చెప్తా ఉంటారు కాబట్టి ఎవరన్నా ప్లీజ్ తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. తీసుకోతున్నారా? తీసుకో, ఏంటికి పోండి. లతను తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చాము. కొద్దిగా టెన్షన్గానైతే ఉంది. లతకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సిజరీన్ అయిన తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మీరు రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నారు, దాని వల్లనే ఇలా జరిగిందని అన్నారు మేడం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమని చెప్పారు.